అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్. నేను ఆయుర్వేదిక్ ఎండి, డిపార్ట్మెంట్ ఆఫ్ రసశాస్త్రం అండి. సో ఈరోజు మనము ఒబేసిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒబేసిటీ అనేది ముఖ్యంగా ఒకటి ఎందుకు వస్తుంది అనేది, సో దాని కారణాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఒకటి వంశపారంపరంగా రావచ్చు, రెండు మన వృత్తిపరంగా అంటే మనము ఎట్లెట్లా ఉంటామో, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి రావచ్చు, మూడోది వచ్చేసేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీలో ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ మనం అనుకున్నామో, ఫస్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది హెరిడిటరీ. సో హెరిడిటరీ లోపల వచ్చినప్పుడు ఆ ఒబేసిటీకి జస్ట్ మనం ఏం చేయడానికి ఉండదు. జస్ట్ మనం ఏం చేయాలంటే మన లైఫ్ స్టైల్ని మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకుంటే, మీరు ఒబేస్ ఉన్నా యు ఆర్ వెరీ యాక్టివ్, యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. దానికి వెరీ మెడికేషన్స్ కానీ అట్లా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తీసుకున్నా అప్పటిపూర్తికే రిజల్ట్ ఉంటాయి. మీరు ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో అయినా అది టెంపరవరీగానే ఉంటాయి అన్నమాట. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ డైట్, ఓన్లీ మీ యొక్క బిజీ షెడ్యూల్ కానీ మీ యొక్క టైమింగ్ కానీ త్రూ అవుట్ ద డే కొంచెం ప్లానింగ్గా సెట్ చేసుకుంటే అంతవరకు అంటే ఎక్కువ ఏం చేయడానికి ఏమి ఉండదు, ఇఫ్ యు ఆర్ ఏ హెరిడిటరీ ఒబేస్ పర్సనాలిటీ. సో సెకండ్ వచ్చేసేస్తే మనము వృత్తిపరంగా అంటే ఆక్యుపేషనల్గా కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇరెగ్యులర్ ఉన్నప్పుడు వచ్చిన దానికి ఒబేసిటీకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు ఫాలో. ఖచ్చితంగా మీరు ఆ ఒక్క డైట్ని, ఆ ఒక్క టైమింగ్ని కనుక కరెక్ట్గా ఫాలో చేస్తే మీకు ఒబేసిటీ అనేది తగ్గుతుంది. అండ్ మీరు కంటిన్యూస్గా పాటిస్తే ఒబేసిటీ అనేది రాదు మీ దగ్గరికి అనమాట. సో అది ఇప్పుడు దీంట్లో వచ్చేస్తే మీకు డైటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. మనం ఎప్పుడు మార్నింగ్ లేస్తున్నాము, ఎప్పుడు ఏం తీసుకుంటున్నాము, ఎప్పుడు మనకి ఫిజికల్ వర్క్ కానీ లేకుంటే ఆక్యుపేషనల్ కానీ వృత్తిపరమైన జాబ్ ఎప్పుడు ఉంటుంది, ఆ మధ్యలో గ్యాప్స్ ఎట్లా ఉన్నాయి, ఆ మధ్యలో మనం ఏమైనా బ్రేకప్స్ తీసుకొని ఏమైనా తీసుకుంటున్నామా లేదా, ఇంటేక్ ఫుడ్ ఏమైనా ఉంటుందా లేదా. సో ఇదంతా తీసుకున్నప్పుడు అది కరెక్ట్ ఫుడ్డా, జంక్ ఫుడ్డా, ఆయిలీ ఫుడ్డా, సో ఇవి కూడా చాలా ఖచ్చితంగా చూసుకొని మీరు డైట్ ప్రోటోకాల్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోగలిగితే మీకు సెకండరీ దాంట్లో కూడా ఒబేసిటీ అనేది తగ్గుతుంది అండ్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెయింటైన్ చేయడానికంటే దీంట్లో డైట్లో మీకు మళ్ళీ దినచర్య లోపల చాలా ఇంపార్టెంట్. యోగాసనాస్ కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాటిస్తూ, డైట్ పాటిస్తూ మీ జాబ్ని కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటే మీరు ఒబేసిటీలో నుంచి బయటపడవచ్చు, కరెక్ట్గా హెల్త్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వచ్చేసేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుకుంటే, ఇప్పుడు థైరాయిడ్ కానీ హైపర్ ఉన్నప్పుడు బాడీ వెయిట్ అనేది ఫ్లక్చుయేషన్స్ రావడము, ఎక్కువ కావడము, తక్కువ కావడం అనేది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన మెడికేషన్ కూడా వాడుతూ ఉంటారు. బట్ ఈవెన్ దో వాళ్ళు మళ్ళీ వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటారు. అటువంటి కండిషన్స్ లోపల మనకు ముఖ్యంగా ఆయుర్వేదిక్ లోపల 3 ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది ఉంటుంది, 3 ట్రీట్మెంట్ లైన్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసేస్తే మీ డైట్ని సెట్ చేసుకోవడము, ఒక కరెక్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కానీ మీరు కనుక మీట్ అవుతే కరెక్ట్గా డైట్ చార్ట్ అనేది, డైట్ ప్లాన్ అనేది ఇస్తారు. ఆ డైట్ ప్లాన్లో మీ మెడిసిన్, మీరైతే ఏదో థైరాయిడ్కి కంప్లైంట్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, ఇంకేమన్నా అదర్ కంప్లైంట్స్కి మీరు ఏదైతే గ్యాస్ట్రిక్ కానివ్వండి అట్లా ఉన్నప్పుడు ఏదైతే మెడికేషన్ వాడుతుంటారో దానికి కరెక్ట్గా ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎటువంటి టైంలో తీసుకోవాలనేది, ఎటువంటి టైంలో ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి టైంలో ఆ మెడికేషన్ తీసుకోవాలనేది కరెక్ట్గా ఒక ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే మీకు ఒబేసిటీ నుంచి మీరు బయటపడవచ్చు. అండ్ మీరు మళ్ళీ మెయింటైన్ చేయడానికి ఆ ఒక్క డ్రగ్స్ అనేది, ఆ ఒక్క మెడికేషన్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదిక్లో కనుకైతే మీకు ఒబేసిటీలో ఉన్నప్పుడు ఎటువంటి మెడికేషన్స్, ఎటువంటి డైట్, ఎటువంటి డ్రగ్స్ అనేది ఇవ్వడం అనేది చెప్తారు ఆయుర్వేదిక్ డాక్టర్స్. అయితే మీరు కొంచెం అది పాటించారంటే మీరు ఆ థర్డ్ లెవెల్లో ఉంటే కూడా, ఈవెన్ మీరు ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఒబేసిటీ రాకుండా, వెయిట్ పుటప్ కాకుండా మెయింటైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఒబేసిటీ పెరుగుతున్నారు అంతే, మనకి ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, ఏ ప్రాబ్లమ్స్ లేవు అని మనం కనుక అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక నార్మల్ లేమ్యాన్, నేనే ఒక ఇది అనుకోండి. సో ఎలా తీసుకోవాలి దాన్ని,
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టైమింగ్, మార్నింగ్ ఏ టైంకి లేస్తాను, మార్నింగ్ లేచిన తర్వాత ఎటువంటి ఫుడ్ అనేది నేను తీసుకుంటున్నాను, సో ఆ ఫుడ్ ఎప్పటికీ నాకు డైజెస్ట్ అవుతుంది, సో ఆ డైజెస్ట్ అయిన టైంకి నేను మళ్ళీ నెక్స్ట్ మీల్ తీసుకుంటున్నానా లేదా, సో ఆ నెక్స్ట్ మీల్ తీసుకున్నప్పటికీ మళ్ళీ ఈవినింగ్ వరకు నా ఫుల్ స్ట్రెస్ లైఫ్లో, నా ఫుల్ బిజీ షెడ్యూల్లో నేను మళ్ళీ ఏమన్నా ఎనర్జీకి ఫుడ్ ఏమైనా తీసుకుంటానా లేదా, స్నాక్స్ లాంటివి అనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకుంటున్నామనా లేదా, ఆ తర్వాత నైట్ ఏ టైంలో తీసుకున్న తర్వాత నేను ఎంబడే పడుకుంటున్నానా, గ్యాప్ ఇచ్చి పడుకుంటున్నా, అది డైజెస్ట్ అవుతుందా లేదా, సో ఈ టైమింగ్ అనేది కరెక్ట్గా ఒక చాట్ లాగా కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే నాకు ఈ థర్డ్ లెవెల్ కానీ ఈ ఎనీ గ్రేడ్స్లో ఉంటే ఒబేసిటీ రాకుండా కరెక్ట్గా మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు నార్మల్గా దీనికి ఒక చిన్న చిట్కా ఏమంటే, అందరూ అంటారు 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకొని తాగేసేయండి, మీరు ఒబేసిటీ తగ్గిపోతుంది అని. రెండోది వచ్చేస్తే త్రిఫలా చూర్ణం వేసేసుకోండి, తగ్గిపోతుంది అని. అవన్నీ ఆయుర్వేదిక్లో సిమ్టమాటిక్గా పని చేయవు. అన్ని ఆయుర్వేదిక్లో ఏ డ్రగ్, ఈవెన్ ఒక కరివేపాకు తీసుకున్నా, ఈవెన్ ఒక కొరియాండర్ లీఫ్ తీసుకున్నా, బాడీకి నాకు అబ్జర్వ్ అయినట్టు మీకు కాకపోవచ్చు, మీకు అయినట్టు నాకు కాకపోవచ్చు. సో ఈ బాడీ అబ్జర్ప్షన్ అనేది ఆల్ రిలేటెడ్ టు జఠరాగ్ని, ఆల్ రిలేటెడ్ టు యువర్ కోస్టా, ఆల్ రిలేటెడ్ టు యువర్ ఫంక్షనింగ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ అనేది క్లీన్ ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సింది ఎవరైనా ఎనీ ప్రకృతి కంపల్సరీగా గోరువెచ్చటి నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాగాలి. మినిమం 2 గ్లాసెస్ మార్నింగ్, 4 గ్లాసెస్ తాగితే మంచిది, కానీ మినిమం 2 గ్లాసెస్ అన్న ఖచ్చితంగా మార్నింగ్ తాగి అది క్లీన్ చేసుకునేటట్టు చూసుకోవాలి. సెకండ్ వచ్చేసేస్తే మీరు ఈ 1 గ్లాస్ వాటర్ లోపల 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ ఆఫ్ హనీలో కూడా మనకి ఈ హనీస్ కాకుండా మన డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీస్ ఉంటాయి. అంటే మనకి జనరల్గా ఫార్మ్స్లలో దొరికే దాంట్లో చిన్న తీగలది చాలా బాగుంటుంది. సో ఆ హనీ కనుక మీరు కరెక్ట్గా 1 స్పూన్ కనుక తీసుకున్నట్టయితే, అంటే ఈ వాటర్ లోపల లెమన్ జ్యూస్ 1 స్పూన్, హనీ 1 స్పూన్ కనుక తీసుకొని ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకోగలిగితే మీ కోస్టా అనేది చాలా క్లీన్స్, చాలా స్టిమ్యులేటివ్ అండ్ అగ్ని కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ల్యూకోమ్ వాటర్ ఉంటాయి క్లిన్జింగ్ ప్రాపర్టీస్కి, లెమన్ జ్యూస్ క్లిన్జింగ్ ప్రాపర్టీస్కి, హనీ వచ్చేస్తే మీ క్లిన్జింగ్ ప్లస్ బృమ్మనం లాగా పనిచేస్తుంది. అంటే మీకు అగ్నిని పెంచడానికి కూడా, జఠరాగ్నిని పెంచడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది క్లీన్ అవుతూ, మీ నెక్స్ట్ మీల్ని కరెక్ట్గా డైజెస్ట్ చేస్తూ, దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ని బాడీకి కరెక్ట్గా అందిస్తూ మీ ఒబేసిటీని తగ్గించుకోవడానికి, అంటే ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో బాడీ లోపల అది కరిగేయడానికి, ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది తగ్గేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ది ప్రొసీజర్ ఏం చెప్తున్నానంటే, ఆన్ అండ్ ఆఫ్లో రెగ్యులర్గా మీకు పాసిబుల్ ఉంటే రెగ్యులర్గా చేయించుకోండి. ఆయుర్వేదిక్లో అయితే కనీసం ఇయర్లీ వన్స్ అనేది కోష్ట శుద్ధి అనేది అవసరం. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ స్టమక్ క్లీనింగ్ థెరపీస్, అంటే ఈ పంచకర్మ ప్రొసీజర్స్ లోపల ముఖ్యంగా విరేచన కర్మ అండ్ వస్తి కర్మస్ అనేది చాలా బాగుంటాయి. ఈ ప్రొసీజర్స్ ఒకటి కనుక మీరు ఇయర్లీ వన్స్ ఒక 7 days కోర్సెస్ ఉంటాయి అవి. సో ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే యూ విల్ కంప్లీట్లీ నార్మల్ అండ్ యాక్టివ్ అండ్ స్ట్రెంథనింగ్ బాడీ అనేది మీకు సాధ్యపడుతుంది. సో ఆయుర్వేదిక్ లోపల ఇవి పంచకర్మాస్ అండ్ ఈ డైట్ చేంజెస్లో కొన్ని చిట్కాస్ నేను చెప్పినట్టుగా ఇవి ఫాలో కాండి. అండ్ ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా కంప్లైంట్ ఉంది, లైక్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే, వీ హ్యావ్ ఆయుర్వేదిక్ డ్రగ్స్. తన ఆయుర్వేదిక్ కాంబినేషన్ డిఫరెంట్ మూలికలతో తయారు చేసిన టాబ్లెట్ ఫార్మేషన్స్, పౌడర్ ఫార్మేషన్స్, టానిక్స్ లాగా కూడా ఉంటాయి. సో అవి ఫాలో అవుతుంటే మీకు ఆ కంప్లైంట్, థైరాయిడ్ కంప్లైంట్ కూడా తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ బాడీ అనేది నార్మల్కి వచ్చి మీ బాడీ వెయిట్ అనేది స్టాండర్డ్గా మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఆయుర్వేదిక్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీగా అవసరం, కంపల్సరీగా పాటించాలి. దీంట్లో మీరు ఒబేసిటీలో ఉంటే కనుక మీరు ఒకటి కంపల్సరీ మార్నింగ్ ప్రాణాయామం, యోగాసనాస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కనుక మీరు కంటిన్యూస్గా ఫాలో అయితే మీరు ఒబేసిటీ నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కానీ ఒబేసిటీ ఉన్నాం కదా, మేము ఇంకేమేమో చేయాలి, వాకింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మినిమం 30 to 45 minutes చేయండి డైలీ.
నార్మల్ యోగాసనం, ప్రాణాయామం, జాగింగ్ ఇవన్నీ కలిపి ఒక 45 మినిట్స్ చేస్తే సఫిషియంట్ ఫర్ యువర్ డైలీ రొటీన్ అనమాట. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు తీసుకున్న ఫుడ్ కూడా టైంకి మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ చార్ట్ ప్రకారంగా మీరు నైట్ వరకు మీ డిన్నర్ నైట్ పడుకునే వరకు కూడా ఒక చార్ట్ ప్రకారంగా తీసుకొని వెళ్తారంటే మీ ఒబేసిటీ రాకుండా మీరు 100% మంచిగా యాక్టివ్గా స్ట్రెంథనింగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.